కాకతాళీయ న్యాయం అంటే ఏమిటి? ధరకర్వాటుడొకండు సూర్యతర కంతప్య ప్రధానాంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమఛాయ తచ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా బొరి దైవోపహతుండు పోవు కడకున్ పోవుంగదా ఆపదల్ అని ఒక అద్భుతమైన పద్యం వింటాం. దీని అర్థం ఏమిటి అంటే, ఎండలో సూర్యతాపానికి తట్టుకోలేక తల మీద కేశములు లేని ఒక వ్యక్తి ఒక తాటి చెట్టు కిందికి వెళ్ళాట. అదే సమయానికి ఆ తాటి చెట్టు మీద ఒక కాకి వాలింది. ఆ కాకి వాలిన వేగానికి ఆ తాటి పండు చెట్టు నుంచి విడి పాపం ఈ బాటసారి యొక్క నెత్తి మీద పడింది. కాకము అంటే కాకి, తాళము అంటే తాటి చెట్టు. ఈ కాకము ఆ తాళము ఈ రెండు ఎందుకు కలిశాయో తెలియదు, కానీ అది పాపం ఆ బాటసారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. ఇలా కాకతాళీయ న్యాయము అంటే అనుకోకుండా జరిగేటువంటి కోఇన్సిడెన్స్ అని మనం ఆంగ్లంలో అంటాం కదా, దాన్నే కాకతాళీయము అంటారు. దీన్నే కాకతాళీయ న్యాయము అని చెప్పటం జరుగుతుంది. కానీ భారతీయ జీవన విధానంలో ఏది కాకతీయులవి కాదు, అంతా దైవేచ్ఛే. ఆయన అనుకుంటేనే జరుగుతుంది. కాబట్టి ఈ కాకతాళీయం నీకు శుభాలు కలిగించాలి అని నువ్వు భావిస్తే ఆ స్వామిని నిరంతరము ధ్యానించే ప్రయత్నం చెయ్యి. ఎలాంటి ప్రమాదమైనా ప్రమోదంగా మారి నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళుతుంది. అదే కాకతాళీయ న్యాయంలోని అంతరార్థం.